మాట్లాడితే విజనరీ అంటూ గొప్పలకు పోతుంటాడు మన 45 ఇయర్స్ చంద్రబాబు. ఐటీని నిలబెట్టిందే తానేనని, హైదరాబాద్ను కట్టింది నేనే, మొత్తం నేనే చేశానంటూ గొప్పలకు పోతుంటాడు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు కంప్యూటర్ నేర్చుకోమన్నది తానేనంటూ కూడా బాబుగారు డప్పా కొట్టుకుంటారు. బాబుగారిని కోతల రాయుడు అని అందరూ అన్నా కూడా ఆ తీరు మార్చుకోవడం లేదు. తాజాగా ఓ నేషనల్ మీడియా వచ్చి బాబుగారి ముందు మైక్ పెట్టింది. ఓ లేడీ యంగ్ జర్నలిస్ట్ ఈ 45 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబును సీరియస్ గా ఓ ప్రశ్న అడిగింది. దేశంలో చాలా రాజకీయ పార్టీలు వ్యూహకర్తలను నియమించుకుంటున్నాయి. తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సునీల్ కొనుగోలును నియమించుకుంటున్నాయి. ఇక కొందరు ప్రశాంత్ కిషోర్ ను సంప్రదిస్తున్నారు. మీరు 2024 ఎన్నికల కోసం ఎవరిని నియమించుకుంటారు అంటూ ఆసక్తిగా ప్రశ్నించింది. దానికి పెట్టుకోను అనకుండా తనకు తానే డబ్బా కొట్టేసుకున్నాడు మన చంద్రబాబు. నాకంటే పెద్ద విజనరీ దేశంలో లేరని, తానే గొప్ప వ్యూహకర్తనంటూ గొప్పలు చెప్పుకున్నాడు. అసలు తనకు వ్యూహకర్తలే అవసరం లేదన్నారు. ఇటీవల ప్రశాంత్ కిషోర్ ను మరీ పిలిచి ఎందుకు పెట్టుకున్నాడో బాబుకే తెలియాలి. ఇక బయట డబ్బా కొట్టుకుంటూ లోపల వ్యూహకర్తలను పెట్టుకుంటూ బాబుగారు 2 కళ్ల సిద్ధాంతాన్ని బాగానే వంట పట్టించుకుంటున్నాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. A lot of political parties are hiring these political strategies. This Mr. Prashant Kishore, then this Mr. Sunil, who's working for Congress in Telangana as well as Karnataka. So, who is TDP picking? Are you talking to any one of these people? Will there be a political strategy team for 2024? We will tell you at the appropriate time. Are there discussions with anybody? Because I'm telling you again, I am a visionary. People gave me CEO awards, all these things. IT, this thing. In this country, I promoted IT. I promoted investment. And I went all over the world out of the way to market. And ultimately, I brought investments. This is a new culture I brought. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.